హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్. అండ్ ఈ రోజుతో అయితే మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది నిఫ్టీలో. అలాగే బ్యాంక్ ఎక్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఎక్స్పైరీ అయితే అయిపోయినాయి. మంత్లీ ఎక్స్పైరీ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్ అయినాయి. మనకి నిఫ్టీ కూడా మంత్లీ ఎక్స్పైరీ ఉంది కదా. సో ఈ రోజుతో మంత్లీ ఎక్స్పైరీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందంటే, మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఒక డోజీ క్యాండిల్తో ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ అయితే ఫాల్ అయింది. కానీ ఫాల్ అయింది ఎలా ఫాల్ అయిందంటే, ఒకేసారి క్యాండిల్స్తో కిందకి పడకుండా సైడ్ వేస్లో ఉంటూ కొంచెంసేపు మళ్ళీ ఫాల్ అయ్యి, మళ్ళీ కొంచెంసేపు సైడ్ వేస్లో ఉంటూ మళ్ళీ ఫాల్ అయ్యి, మళ్ళీ ఒకసారి సపోర్ట్ దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యి, మళ్ళీ చాలాసేపు అక్కడ సస్టైన్ అయ్యి, ఆ తర్వాత ఎప్పుడో 3 గంటలకి కొంచెం మార్కెట్ అనేది పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిందనమాట. సో ఇది మనకి మొత్తం ఈరోజు కూడా సైడ్ వే మార్కెట్ అయితే రన్ అయింది చాలాసేపు. సో ఈ సైడ్ వే మార్కెట్లో నిన్న తిన్నట్టుగానే ఈరోజు కూడా పెద్ద కాజు అయితే తినడం అయితే జరిగింది. కానీ పెద్ద పెద్ద కాజులు అంటే ఒక 6,000 7,000 లాస్ చేయకుండా జాగ్రత్తగా ఒక 2,000 అయితే లాస్ అయితే చేశాను. సో ఆ లాస్ని మళ్ళీ రికవర్ ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇదొచ్చి ధన్ యాప్ అనమాట. ఇందులో వచ్చేసరికి నేను ఈరోజు చేసిన ట్రేడ్స్ అయితే ఇవి. నిఫ్టీలో 24,800 పిఈ పుట్ సైడ్ ఒక కాల్ అయితే తీసుకున్నాను. అలాగే సెన్సెక్స్లో 81,500 పుట్ అయితే ఒక ఆప్షన్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇవి రెండు ట్రేడ్స్ చేసేసరికి ఒకటి 1,500, ఇంకోటి 600 లాస్ అయితే అయ్యింది. సో ఇక్కడితో 2,100 అయితే మనకి లాస్ అయితే చూపించింది. అండ్ అలానే మనకి బ్రోకరేజ్ ఛార్జీ కూడా ఎంతోగానో వచ్చింది. ఇది ఒకలాటే కాబట్టి మనకి ఎంత పడలేదు, తక్కువే పడింది. దాని తర్వాత ఇక్కడ మనకి నిఫ్టీలోనే 24,850 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది 225 క్వాంటిటీ, ఒకేసారి 225 క్వాంటిటీ అయితే తీసుకోవడం జరిగింది, సింగిల్ కాకుండా. సో 225 క్వాంటిటీ తీసుకుని ఒక 10 పాయింట్స్ మనకి ఇది 3,000 వరకు అయితే ప్రాఫిట్ అయితే వెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే, మార్కెట్ రివర్స్ అవుతుందన్న ఉద్దేశంలో ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. ఒక 2,200 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. ఇంకా మనకి చూసుకుంటే మనకు ఒక ఎంతోగానో 60 రూపాయలు లాస్ అయితే, 16 రూపాయలు ఎంతోగానో లాస్ అయితే చూపించింది, 20 రూపాయలు అలాగా. సో దాని తర్వాత ఏం చేశానంటే, ఇంకొక పుట్ ఆప్షన్లో నాకు ఆప్షన్ అయితే దొరికింది. 24,850 పుట్ సైడ్ అయితే మార్కెట్ పడుతున్న టైంలో అయితే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా ఒక 600 దాకా వెళ్ళిన తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుంటే మళ్ళీ ఆల్రెడీ మనం ఒక 2,100 లాస్లో ఉన్నాం. నిన్న కూడా మనకి ఒక 7,000 వరకు లాస్ వచ్చింది. సో ఎందుకు రిస్క్ చేసుకోవడం అని చెప్పి నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. సో ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఫైనల్గా P&L చూసుకుంటే 313 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ అయితే ఈరోజు కనిపించింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఫండ్స్లోకి వెళ్తే మనకి ఏమంటారు, మార్జిన్ చూసుకుంటే మనకి ఇక్కడ 226 రూపీస్ అయితే మనకి కట్ అవుతుంది అనమాట. సో వచ్చింది 300, అందులో బ్రోకరేజ్ ఛార్జెస్ ఒక 226 రూపీస్ ఉంది. సో ఇంకేం మిగులుతుంది, ఈరోజు కూడా మనకి నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. సో నిన్న చేసిన ఒక 7,000 లాస్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు చూపిద్దాం చూడండి. నిన్న చెప్పాను కదా, ఇది టోటల్ ఓవరాల్గా చూసుకుంటే 6,367 రూపీస్. అలాగే మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే ఒక 7,000 రూపీస్ అయితే మనకి లాస్ అయితే వచ్చింది. సో ఈరోజు దాన్ని రికవరీ చేద్దాం అనుకున్నాను, కానీ మనకి ఎక్కడా కూడా మార్కెట్ అనేది సపోర్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ చేసిన ట్రేడ్ ఎక్కడంటే, మార్కెట్ ఫాలో అవుతుంది అనిపించి ట్రేడ్ అయితే తీసుకున్నాను. కానీ మార్కెట్ ఇక్కడే సైడ్ వేస్లో ఉండిపోవడంతో ప్రీమియం డీకే అయితే జరిగి మనకి లాస్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ అనుకుంటా నేను 10కి ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఇది ఎప్పుడైతే ఇలా బ్రేక్ ఇచ్చిందో ఈ టైంలో మనకి ప్రీమియం అయితే లాట్లు అయితే ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి ప్రీమియము
ఒక 10 పాయింట్స్ ఇలా పెరిగేసరికి మనకు ఒక 2000 వరకు ప్రాఫిట్ అయితే చూపించింది. వెంటనే నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను. దాని తర్వాత మనకి సెల్ సైడ్ అయితే ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ కానీ తీసుకోవడం జరిగింది. సో ఈ రేంజ్లో అయితే తీసుకోలేదు నేను ఇక్కడే తీసుకున్నట్టున్నాను. ఈ రేంజ్లోనే ఎక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకునేసరికి మార్కెట్ రివర్స్ అయ్యేసరికి నేను వెంటనే మళ్ళీ ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. ఒక 600 రూపీస్ 300 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది కదా. సో ఈ రోజుతో అయితే ఈ విధంగా ట్రేడ్ అయితే చేశాను. దీని తర్వాత చూడండి మొత్తం అంతా సైడ్ వే మార్కెట్లోనే ఉంది. ఎక్కడ కూడా మనకి మార్కెట్ అయితే వెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ 3 o'clock తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో ఈరోజు కూడా మన చేతిలో ఏదీ లేదు. సో ఈ మంత్ అయితే కంప్లీట్ అయింది. నిన్న టోటల్ P&L వచ్చేసరికి ఈ మంత్ది 2895 రూపీస్ అయితే మనకి లాస్ ఉంది. అలాగే ఒక 100 రూపాయలు మహా తగ్గుతాయి మంత్. ఇంక ఈ మంత్కి మనకి ఒక 2000 ఒక 3000 రూపీస్ అయితే లాస్ అయితే చేసాము. ఇది నా ఫైనల్ P&L అనమాట ఈ మంత్ది. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.